తిరుపతి జిల్లా ఓజులి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అరుణ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. ఒక విద్యార్థి చేసిన తప్పుకి 7వ తరగతిలో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులను చితకబాదాడు. చెట్టుకు నీళ్లు పట్టే డ్రిప్ పైపుతో కొట్టి విద్యార్థులను గాయపరిచాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గురుకులానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. తెలుగు సబ్జెక్ట్ తీస్తే మరీ ఇంకా కొడుతున్నారు. హిందీ బుక్లు తీస్తే మాకు హిందీ చదివాక మళ్ళీ లేపి హిందీ అడిగి చదవకపోతే కొడుతున్నారు సార్. నిన్న చేసి అబ్బాయి గోడ మీద బొమ్మలు వేసారు సార్, బ్యాడ్ బొమ్మలు. ఇప్పుడు బెంచ్ మీద కూడా వేసారు. అబ్బాయిని కనిపెట్టారు, మమ్మల్ని కొట్టారు సార్. మళ్ళీ అబ్బాయిని కనిపెట్టిన తర్వాత అందరం కొట్టారు సార్. ఈ పైపులతో మమ్మల్ని ఎట్లా కొడుతున్నారు, దారుణంగా కొడుతున్నారు. తెలుగు సబ్జెక్ట్ తీస్తే మరీ ఇంకా అక్కడ సార్ ఆంటీ వాళ్ళు బెంచ్ పైన బస్ సైడ్ గోడ పైన డ్రాయింగ్ వేసాడని కొట్టాడు సార్. ఫస్ట్ అడిగారు సార్, హర్వేస్ట్ సార్ చెప్పలేదు సార్. అప్పుడు లైన్లో నిలబెట్టి అందరిని మామూలుగా కొట్టారు సార్. సార్ అప్పుడు సీసీ కెమెరాలు చూస్తే శశి విన్నాడు సార్, పరిగెస్తున్నాడు సార్. అబ్బాయిని పిలుచుకురామని సార్, అబ్బాయికి జ్వరం సార్. నైట్ పిలుచుకొచ్చాను సార్. అక్కడ నేను ఈ అబ్బాయి పిలుచుకొచ్చినప్పుడు అబ్బాయి అడిగాడు సార్, హిందీ సార్. అడిగిన తర్వాత అబ్బాయి చెప్పలేదు సార్. ఒకసారి కొడతా ఉంటాను, నేను సీసీ కెమెరా చూపిస్తాను సార్. అప్పుడు నేనే సార్ చెప్పాడు సార్. అప్పుడు కొట్టాడు సార్ అరుణ్ సార్. అంటున్నాడు సార్ మళ్ళీ బూట్ కలుతా అబ్బాయిని. ఎవరని చెప్పినా కూడా జూట్ బోల్ రే అంటున్నాడు సార్. పైపు పెద్దది తీసుకుని రెండుగా మడత పెట్టి కొట్టాడు సార్. అక్కడ సార్ ఆంటీ తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అరుణ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. ఒక విద్యార్థి చేసిన తప్పుకి 7వ తరగతిలో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులను చితకబాదాడు. చెట్టుకు నీళ్లు పట్టే డ్రిప్ పైపుతో కొట్టి విద్యార్థులను గాయపరిచాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గురుకులానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. గుడ్ ఈవినింగ్ ప్రియా. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు అరుణ్ విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా కొట్టి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. ఒక విద్యార్థి చేసిన తప్పుకి 7వ తరగతిలో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులు చెట్టుకు నీళ్లు పట్టే డ్రిప్ ఈ పైప్ తో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన కూడా ఈ రోజు చేపట్టారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా ఈ రోజు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించి విచారణ చేపట్టారు. థ్యాంక్ యూ మల్లికార్జున్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
కొట్టారు సార్. చూడండి సార్ ఇక్కడ ఎక్కడ కొట్టున్నారు, అసలు ఏ సంబంధం లేకుండా కూడా కొట్టున్నారు. అసలు చేసిన అబ్బాయిని దండించాలా, కానీ వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పాలి. అట్లా లేకుండా అందరి పిల్లలకు శిక్షిస్తే ఎలా సార్? ఒక మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ బడిలో చదవాలనే చదవకూడదనే ఒకరి గురించి అంతమంది శిక్షిస్తే అదేనా ఏమన్నా న్యాయం సార్? అసలు సార్లు ఉన్నగా అసలు ముందు పేరెంట్స్ కి చెప్పాలి. అందరిని కలిపి కొడితే అదేమన్నా పద్ధతేనా? అసలు మేము పిల్లకాయలు ఎందుకు చదివి మేమేం కొట్టుకోలేక చేసుకోలేక ఒక చదువు రాకపోతే ఒక దెబ్బ కొడితే అదొక పర్వాలేదు. ఎవరో ఏదో చేస్తారని పిల్లకాయలందరినీ కొట్టేస్తాడు సార్. మేము స్కూల్ చేసి బతికే వాళ్ళు. ఇదేదో మంచి స్కూల్ అని ఇక్కడ చేర్పిస్తే ఈ మాదిరి కొడతారు పిల్లకాయలని. ఒకరి గురించి ఈ మాదిరి కొట్టా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా, వాళ్ళ తల్లిదండ్రులు అడగాల. అందరినీ కొట్టి ఏదేమన్నా పద్ధతేనా? అసలు ఈ స్కూల్లో ఉన్నారు కానీ సార్లు అన్ని హిందీలే. అసలు మా తెలుగు వాళ్ళకి ఇప్పుడు అప్పటికప్పుడు హిందీ అట్ట వస్తుంది. ఈ పిల్లకాయలకి అసలు వస్తుంది. అసలు ఉండేటువంటి తెలుగు చదివే పిల్లకాయలకి ఉండేట్లేదు హిందీ చదవమంటే ఎటు చదువుతారు సార్? అదేనంటే నేలకేసి కొట్టేస్తానంటారంట. చదవకపోతే హిందీ కానీ చదవకపోతే నేలకేసి కొట్టేస్తాము, మీరు చదవాలి అన్నట్టు చెప్పారంట. మళ్ళీ మేము ఒక రౌండ్ వేస్తాం రా అని అంటారంట. మా పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు కూడా భయపడిపోతుండే, ఇంకా చిన్న పిల్లకాయలు ఎట్లా భయపడిపోతుంటారు? అదేనంటే గెడ్లు చాట ఇవన్నీ అన్ని చేపిస్తారు. నా పేరు జ్యోతి, మేము రాయపేట నుంచి వచ్చాము. కానీ మా పిల్లలను కూడా ఏ సంబంధం లేకుండా కొట్టారు సార్. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అరుణ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టాడు. ఒక విద్యార్థి చేస్తున్న తప్పుకి 7వ తరగతిలో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులను చితకబాదాడు. చెట్టుకు నీళ్లు పట్టే డ్రిప్ పైపుతో కొట్టి విద్యార్థులను గాయపరిచాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గురుకులానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. మామూలుగా ఏంటంటే పిల్లకాయలు రాత్రి 8:30 స్కూల్లో కొట్టారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము రాత్రి సిఐ గారికి వాట్సాప్ లో పెడదామంటే ఆ దెబ్బలు అయ్యి నెంబర్ తప్పు కొట్టుకుంటాం వల్ల మెసేజ్ రీచ్ కాలేదు. తెల్లారి ఉదయం వచ్చే లోపల అన్ని బట్టలు ఇప్పి చూడ అన్ని దెబ్బలే. ఆడపిల్లకాయలకు అయితే ఏరే దగ్గర ప్రైవేట్ పార్ట్లో దెబ్బలు దగ్గర ఉన్నాయి. బూట్ కాలుతో పైపులు వాటర్ పైపులతో కొట్టి మీకు ఈ ఫోటోలు కూడా సెండ్ చేస్తున్నాను చూడండి. ఇది ఏంటంటే తెలుగు పుస్తకం చదవకూడదంట. అసలు వీళ్ళ వయసుకి 7వ తరగతి పిల్లకాయలకి వీళ్ళు అసలు ఏమైనా ఖైదీలా లేకుంటే వీళ్ళకేమైనా బానిసలు బతకాలని పడుతున్నారు. లేదు వీళ్ళు ఏమన్నా పై నుంచి ఏమన్నా డబ్బులు ఇంట్లో జోబులో డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారా తెలియట్లా. ఆ బిడ్డలు ఏమన్నా అసలు తెలిసిన వయసు ఏమైనా ఉందా? కొట్టారు, చేసిన కొట్టాలి. 30 మందిని కొట్టడం ఇందువల్ల కొట్టడం ఏదో చేసింది ఒక నేరం. ఈసారి ఇచ్చండి ఓన్ కొట్టండి. 30 మంది సరే మగ పిల్లకాయలు కొట్టారు, టేబుల్ మీద మగ పిల్లకాయలు బెంచ్ మీద ఉందని. ఆడపిల్లకాయలు పిలిచి కూడా కొట్టారంటే దాన్ని మీరే ఆలోచించి దీన్ని ఎంక్వైరీ చేసి మన సిఎస్ సార్ కానీ శ్రీకాంత్ సార్ కానీ బాగానే స్పందించి బాగా ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మామూలుగా ఏంటంటే పిల్లకాయలు రాత్రి 8:30 స్కూల్లో కొట్టారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము రాత్రి సిఐ గారికి వాట్సాప్ లో పెడదామంటే ఆ దెబ్బలు అయ్యి నెంబర్ తప్పు కొట్టుకుంటాం వల్ల మెసేజ్ రీచ్ కాలేదు. తెల్లారి ఉదయం వచ్చే లోపల అన్ని